ఈరోజు మనము కీమా మెంతెం కూర చేసుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు మెంతెం కూర, కొత్తిమీర, పుదీనా, కీమా, ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. మెంతెం కూర 2 కట్టలు తీసుకున్నా, కొంచెము పుదీనా, కొంచెము కొత్తిమీర ఉంది దీంట్లో. స్టవ్ వెలిగించుకొని నూనె పోసుకొని ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు కొంచెం ఎర్రగానే కదా, దీనిలో అల్లం ఎల్లిగడ్డ వేసేద్దాం. అల్లం ఎల్లిగడ్డ, కొంచెం గరం మసాలా నేను వేసేది. లవంగా, ఇలాచి అవి వేయను, ఎందుకంటే నోట్లోకి వస్తేవని గరం మసాలా పొడిని వేసేస్తా. కొంచెం కలిపినాక కొంచెం వేయగానే ఉల్లిగడ్డ వేగినవి. ఇప్పుడు మనం దీంట్లో పసుపు వేస్తాము, ఉప్పు వేస్తాము. ఒక స్పూన్ వేసాము, మళ్ళీ తర్వాత మళ్ళీ వేస్తాం. ఇది పోపు మాడకుండా మాత్రమే ఉప్పు. ఇప్పుడు దీంట్లోకి మనము కడిగి పెట్టుకున్న మెంతెం కూర, కొత్తిమీర, పుదీనా ఇది వేసేద్దాం. మెంతెం కూర కీమాలో వేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. కడిగి పెట్టుకున్నాం కదా, మాడకుండా మనం చిన్నవి పెట్టి కలుపుతాం. మెంతెం కూర దగ్గరికి అయ్యింది, కొంచెం చిన్నగా పెట్టి వేగినాక ఇప్పుడు మనం దీంట్లో కీమా వేసేద్దాం. కడిగి పెట్టుకున్నాం కదా, 3-4 సార్లు కడగాలి ఇది కీమాను. కడిగి పెట్టుకున్న కీమా దీనిలో వేసేద్దాం. ఇది మంచిగా కలపాలి. కీమాకి ఎట్టైనా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, కొంచెం ఆయిల్ ఎక్కువనే వేయాలి. ఇప్పుడు కొంచెం మగ్గినాక కారం వేద్దాం. నేను ఈ స్పూన్తో వేస్తున్నా. ఇది ఐస్ క్రీమ్ స్పూన్ అయితే అందరికీ కరెక్ట్ లెక్క తెలుస్తుంది. అన్ని స్పూన్లు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ స్పూన్లు అయితే అందరి దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర దొరుకుతాయి. దీంతోనే 2 వేస్తాను చూడు. ఇంకా 2 వేస్తున్నా. కొంచెం స్పైసీ తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను 2 వేసిన. ఇది పావు కిలోకు 2 వేసిన. కిలోకు 8 వేసుకోవాలి. ఇదే స్పూన్తోనే మనం 8 వేసుకోవాలి. ఇదే స్పూన్తోనే 8 వేసుకోవచ్చు. ఒక స్పూన్ ఉప్పు వేసినాం కదా, మళ్ళీ టమాటాలు వేసినాక 1/2 స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ ఉడికిద్దాం. మనము కీమా కడుక్కోవడానికి ఇటువంటివి అయితే చాలా ఈజీ. ఇటువంటి జాలీలు అయితే చాలా ఈజీగా ఉంటాయి. మనం గిన్నెలో పోసి కడగడానికి వంపడానికి పోతే కీమా మొత్తము కింద పడిపోతుంది. మనం అదే దీంట్లో కీమా మొత్తం వేసి కడుగుతామనుకోండి, దీనిలోనే ఉండిపోతుంది. అమానత తీసి మనము కుక్కర్లో వేసుకోవచ్చు. ఇటువంటి జాలీలు అయితే కీమా కడగడానికి చాలా యూజ్ అవుతాయి. ఇది ఉడుకుతుంది. ఇప్పుడు టమాటాలు వేద్దాం దీంట్లో. ఈ సైజువి పావు కిలోకి 2 వేస్తున్నాను. అంటే చిన్న సైజే. పెద్దదైతే ఒకటి వేయచ్చు, కిలోకు 3 వేసుకోవచ్చు. ఇవి నేను 2 చిన్నవి ఉన్నాయిగా 2 వేస్తున్నా. ఇప్పుడు మూత పెట్టేద్దాం.
కొంచెం సేపు మగ్గినాక వాటర్ పోసి కుక్కర్ విజిల్ పెట్టేద్దాం. కిలోకు మనము ఇగో ఇట్లా కారము మీరు వేసుకునేటప్పుడు ఇట్లా ఈ స్పూన్తో ఇట్లా నిండా ఇట్లా ఉంది చూడండి. ఇట్లా ఉంటేనేమో 4 స్పూన్లు అయితే మస్తు అవుతుంది. ఇట్లా కాకుండా ఇట్లా తల కొట్టేసినట్టు ఇట్లా కొంచెం కరెక్ట్ లెంత్ తీసుకుంటారు అనుకోండి. లెంత్ తీసుకుంటే ఇట్లయితేనే మీరు 8 వేయాలి. పావు కిలోకి ఇట్లయితే 2 తీసుకోవాలి. పావు కిలోకి 2 అన్నప్పుడు కిలోకు 8 అవుతుంది. ఇది కాకుండా మనం ఇట్లా తీసుకుంటాం అనుకోండి, ఇట్లా తీసుకుంటే చాలా నిండు వస్తుంది. ఇట్లా 4 అయితే మస్తు అవుతుంది కిలోకు. ఇది వేసుకునేటప్పుడు మీరు స్పూన్తో వేసేటప్పుడు ఏ స్పూన్తో వేస్తున్నారు, ఎంత వేస్తున్నారు, ఇట్లా ఇట్లా బోల్గా వేస్తున్నారా లేకపోతే ఇట్లా తల కొట్టేసినట్టు వేస్తున్నారా చూసుకోండి. ఇట్లా వేసే మటుకు 4 మస్తు అవుతుంది. ఇట్లా తల కొట్టేసినట్టు అయితేనేమో మీకు 8 అయితే సరిపోతుంది. చూడండి, ఇది ఒక్కటి కరెక్ట్ చూసుకోవాలి. మళ్ళీ కారం ఎక్కువైనాక కారం కష్టం. టమాటా మగ్గింది. టమాటా నూనెలో ఎంత మగ్గితే కూర టేస్ట్ అంత మంచిగా అవుతుంది. కూర ఉడికినాక టమాటా వేయొద్దు ఎప్పటికీ. ఫస్ట్ పోపులోనే ఈ మనము కీమ వేయగానే టమాటా వేసేయాలి. ఇది వచ్చింది, ఇది తీసేయాలి, ఇది ఉడకదు. ఇట్లా టమాటా మగ్గిపోవాలి. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోసి సగం గ్లాస్ వాటర్ పోతాము. ఈ పెద్ద గ్లాస్ ఉంది కదా, దీంతో సగం గ్లాస్ పోతాం వాటరు. ఇప్పుడు 4 విజిల్ పెడదాం. దీనిలో మనం కొబ్బరి గసాలు వేయలేదు, ఓన్లీ మెంతెం కూర టమాటా అనేది వేసింది. ఇప్పుడు మనం విజిల్ పెడదాం. అప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసినాం కదా, ఇప్పుడు ఇంకొక స్పూన్ వేస్తున్నాం. ఇప్పుడు విజిల్ పెట్టేద్దాం. 5 విజిల్ ఉన్నాయి కదా, చూద్దాము. నీరు ఉంది. మళ్ళీ స్టవ్ వెలిగించి ఇంత దగ్గర అయ్యే వరకు పెడతాం. కొంచెం స్టవ్ పెద్దగా పెడితే దగ్గరికి అవుతుంది. అయ్యింది. ఇప్పుడు ఇట్లా కలిపినప్పుడు మనము ఇట్లా స్పూన్ వెనక్కి అన్నప్పుడు ఇట్లా గ్యాప్ రావాలి మనకు. నీరు ఉంటేనేమో మొత్తం కలుసుకపోతుంది. ఇట్లా అన్నప్పుడు మొత్తం కూర కూడా మొత్తం ఇక్కడ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇట్లా అన్నప్పుడు ఇట్లా మొత్తం గ్యాప్ వస్తే పక్క అయిపోయింది, మంచిగా ఉంటుంది. ఇట్లా ఈ రకంగా చేసుకుంటే మనకు 2-3 డేస్ అయినా మంచిగా ఉంటుంది. కీమ ఖరాబ్ కాకుండా ఉంటుంది. మనం ఎక్కడైనా ఊరికెళ్ళకి వెళ్ళిపోయినప్పుడు వెళ్ళాలనుకున్నప్పుడు తీసుకుపోవాలనుకున్నప్పుడు ఈ రకంగా చేసుకొని తీసుకుపోవచ్చు. మన 2 డేస్ 3 డేస్ అయినా ఖరాబ్ కాదు. ఇట్లా ఉన్నప్పుడు మొత్తం చుట్టుముట్టు ఇలా అనగానే మొత్తం నీరంతా ఇక్కడ వస్తుందండి, అది ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెము ధనియాల పొడి వేసుకుందాము. ధనియాల పొడి ఆప్షను, కొంచెంమంది వేస్తారు, కొంచెంమంది వేయరు. నేను కొంచెం వేస్తున్నా. నిమ్మకాయ ఉండి చిన్న నిమ్మకాయ వండుతున్నా నేను. ఇథనాల్ తీసేసి ఇప్పుడు అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. ధనియాల పొడి వేసాము కదా, జీలకర్ర గరం మసాలా పొడి వేసాము. ధనియాల పొడి మాత్రం ఎవరి ఇష్టమో అట్లా వేయాలనుకుంటే వేయచ్చు, లేదంటే లేదు. అయిపోయింది. ఇంకా స్టవ్ బంద్ చేద్దాం.